తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే కరెంటు, ఇరిగేషన్ శాఖలతో పాటు ఉద్యోగాల భర్తీ, టీఎస్పీఎస్సీ బోర్డుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నిత్యం రివ్యూలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ మూయించేస్తానని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్ షాపులను మూయించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో మొత్తం 2620 మద్యం దుకాణాలుండగా వాటికి అనుబంధంగా గ్రామాల్లో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు సమాచారం. అయితే మద్యం దుకాణాల్లో పరిమిత సమయం లిక్కర్ అమ్ముతుండగా బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటల పాటు లిక్కర్ను అమ్ముతుండడం గమనార్హం. అయితే ఈ బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లోని యువత మద్యానికి బానిసలవుతున్నారని భావిస్తున్న రేవంత్ సర్కార్ వాటిని నిర్మూలించే దిశగా కసరత్తు చేస్తుంది. అయితే బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచి అమ్మకాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వమే ఈ సమయాన్ని నిర్ణయించింది. కాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ మద్యం దుకాణాల సమయాన్ని కూడా కుదించే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై ఎక్సైజ్ శాఖ